అందరికీ నమస్కారం. భారత్ మాతాకి జై. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి మనం తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా నేడు ఆయుష్మాన్ భారత్ యోజన గురించి తెలుసుకుందాం. ఆయుష్మాన్ భారత్ యోజన అనేది 2018 సెప్టెంబర్ 23న జార్ఖండ్ రాజధాని రాంచీలో ప్రారంభించడం జరిగింది. గ్రామీణ మరియు పట్టణ సంస్థల నుండి దాదాపు 50 కోట్ల మంది పేద భారతీయులకు ఆరోగ్య బీమా కవరేజ్ అందించడం దీని లక్ష్యం. లబ్ధిదారులు కుటుంబాలు ఏడాదికి 5 లక్షల బీమా కవరేజ్ని పొందుతారు. ఆయుష్మాన్ భారత్ 60% నిధులు కేంద్రం అందించడంగా ఆయా రాష్ట్రాలు మిగిలిన 40% భరించాల్సిందిగా ఉంటుంది. ఇప్పటి వరకు చాలా రాష్ట్రాలు ఈ పథకాన్ని పొందుతూ ఉన్నాయి. మరికొన్ని రాష్ట్రాలు ఇందులో ఇంకా చేర్చాల్సిందిగా ఉంది. ఈ ప్రభుత్వ పథకం ఆయుష్మాన్ భారత్ అనేది చాలా ముఖ్యమైనది. ఒక పేదవాడు అనారోగ్యం చెందిన తన ఆర్థిక భారాన్ని మోయలేక కుటుంబం అస్తవ్యస్తంగా మారిపోతుంది. భారతదేశంలో మెడికల్ ఫెసిలిటీస్కి చిన్న పేద మధ్యతరగతి కుటుంబం ఆర్థిక స్థితిగతి చాలా మారిపోతుంది. అనారోగ్య కారణాల వల్ల తాను చెల్లించాల్సిన డబ్బుతో కుటుంబం చిన్నాభిన్నమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆయుష్మాన్ భారత్ స్కీమ్లో చేరి తమ మెడికల్ ఫెసిలిటీని పొందవలసిందిగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఇప్పటికీ ఎంతోమంది ఈ ఆయుష్మాన్ భారత్ని ఉపయోగించుకోవడం జరిగింది. భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం. భారత్